స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కట్టించిన మోడీ గారే అమరవీరుల స్మారక స్తూపాన్ని కూడా కట్టించారు. ఏం చేసుకుంటావు? ఈ స్తూపాలు ఎవరికి తిండి పెడతాయి చెప్పండి మిత్రులారా. దాని పేరు మీద దానికి 3,000 ఖర్చు అయితే 10,000 బిల్లు వేసినావు, అల్ల దోసుకున్నావు తప్ప ఆడ 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 ఈ విగ్రహాలు ఎవరికి తిండి పెడతాయో మీరు చెప్పండి. అక్కడ ఏది పటేల్ విగ్రహం కానీ, అక్కడ ఇది మన శివాజీ విగ్రహం కానీ, అవి కూడా ఆ యొక్క పటేల్ విగ్రహం ఖరాబ్ అయి అప్పుడే పర్రెలు వస్తున్నాయి. మళ్ళీ దానికి డబుల్ త్రిబుల్ ఛార్జ్ చేసి దోసుకున్నావు. అది ఆ యొక్క పెట్టిన దానికి అయిన ఖర్చుకి ఆ ఈవెంట్ కూడా ఇప్పట్లో అయ్యే అవకాశమే కనిపిస్తలేదు. అశోకుని శివాజీ విగ్రహం అయితే అది పలిగిపోయింది. అట్లా నువ్వు ఏది కట్టినా అది యొక్క మళ్ళా రిపేర్ చేయాల్సి వస్తుంది. అది ఎయిర్పోర్ట్ రిపేర్ కానీ, ఆ యొక్క ఢిల్లీ టన్నెల్ కానీ ఢిల్లీలో, లేకపోతే యొక్క ఇది బ్రిడ్జిలు కానీ అన్నీ కూలిపోతాయి, రిపేర్లు అవుతాయి. అంటే ఎంత కరప్షన్ చేసేది ఆలోచించండి. సో మోడీ భాజపా కార్యాలయాన్ని నిర్మించగలిగితే పార్లమెంట్ భవనాన్ని కూడా నిర్మించగలిగారు. ఓకే, అది అవసరమే లేకుండే, ఉన్న పార్లమెంట్ సరిపోతుంది, అది బందోబస్తున్నది. ఎందుకు నిర్మించినావు? తిన్నదరక్క ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఏం అవసరం ఉండే? పాత పార్లమెంట్ ఏమైనా కూలిపోతుందా? ఆ శిథిలావస్థకు వచ్చిందా? బ్రహ్మాండంగా ఉంది. ఏం అవసరం? నువ్వు తిరగడానికి ఓ ఫ్లైట్ కొనుక్కున్నావు, 12,000 కోట్లు పెట్టి ఓ ఫ్లైట్ కొనుక్కున్నాడు. ఇక విదేశం నుండి మష్రూమ్లు తెచ్చి తింటాడు. రోజు 10 రకాల డ్రెస్సులు మారుస్తాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నార్మల్ పెన్ వాడి రెనాల్డ్స్ పెన్, ఈయన మాంటేక్ బ్లాక్ పెన్ వాడతాడు ₹1,00,000. మళ్ళీ నేను బికారిని, నేను ఫకీర్ను, నేను చౌకీదార్ని, నేను ఇప్పుడు జోల పట్టుకొని పోతా అంటాడు. ప్రజాసొమ్ముని దుర్వినియోగం చేస్తున్నాడు. ఇన్ని దేశాలు తిరిగిండు మోడీ గారు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండు తిరగడానికి. ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకోవచ్చని చెప్పండి. అదానికి అక్కడ ఏది షిప్ యార్డ్ల కాంట్రాక్టులు, అదానికి బొగ్గు కాంట్రాక్టు, అదానికి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టులు, విద్యుత్ కాంట్రాక్టులు, వీటి కోసం తిరిగిండు తప్ప ఒక భారతదేశానికి ఒక దేశంతో ఒక్క డీల్ చేసుకొచ్చింది దయచేసి చెప్పండి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పోయినారు, అమెరికా తోటి న్యూక్లియర్ డీల్ చేసుకొచ్చారు. అట్లా అప్పుడు రష్యా దగ్గరికి పోయి అక్కడ ఇందిరాగాంధీ గారు డీల్ చేసుకొచ్చారు. ఏదైనా దేశ ప్రధాని దేశం పోతే ఏదో ఒక డీల్ చేసుకొచ్చారు. ఇట్లా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసుకుంటే సోకులు వాళ్ళలేదు, తన యొక్క ప్రచారం చేసుకోలేదు, లేకపోతే భారతదేశం యొక్క ప్రజల సొమ్ముని తీసుకొని అన్ని దేశాలకు పంచిపెట్టలేదు. అర్థమైందా? మళ్ళా చూడండి, రోహింగ్యాలను వెళ్లగొట్టిన మోడీ గారు కాశ్మీరీ పండితులకు పునరావాసము కల్పించలేదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పునరావాసం కల్పించారు, కానీ మోడీ గారు కల్పించలేదు. మొన్న ఎన్నికల ముందు వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓటేసారు కాశ్మీరీ పండితులు. అర్థమైందా? ఇవాళ ఆయన పేరేంది, సంజీవ్ భట్, ఆయన జైల్లో పెట్టిండు కదా గోద్రా సంఘటన విషయంలో, ఐపీఎస్ అధికారి, ఆయన కాశ్మీరీ పండిత్. అర్థమైందా? సో రోహింగ్యాలను ఎక్కడెళ్ళగొట్టిండు? ఎక్కడ వెళ్ళగొట్టలే. వాడు పోయినట్టు ఎక్కడ ఆధారం చూపెట్టండి. భారతదేశంలో ఉన్నారు. అర్థమైందా? లక్షల ఖరీదు చేసే సూటు వేసుకుంటారనే మోడీ గారు వాటిని వేలం వేసి ప్రాజోహ్ యోగానికి వెచ్చించగలరు. అన్ని గలరు అంట. చేసిండు అంటలేడు వాడు, ఏమంటున్నాడు? చేయగలరు అంట. అంటే ఎప్పుడు అంటే అదొక భ్రమల కల్పించడం అన్నట్టు. రోజుకి 10 లక్షల సూటు చొప్పున అట్లా 5-6 మారుస్తాడు ప్రతిరోజు. అంటే అతను ఎన్ని వేల కోట్లు దుర్వినియోగం చేస్తుండో మీరు ఆలోచించండి. ఫకీర్ మళ్ళా నేను ఫకీరు జోల పట్టుకొని పోతా అంటాడు. జోల పట్టుకుపోయేటోడు రోజుకి 10 లక్షల సూటు చొప్పున అట్లాంటి 5-6 మారుస్తాడా? చెవులల్లా తామర పువ్వులు పెడుతున్నారు, తామర పువ్వులు. వింటున్నా మిత్రులారా? రాఫేల్ కొన్న మోడీ గారు బ్రహ్మోస్ ని ఎగుమతి కూడా చేయించగలరు. గలరేందిరా? చేయించితే చెప్పాలి కానీ చేయించగలరేంది? వెన్ యూ డిడ్ ఇట్ యూ సే దట్ ఐ డిడ్ ఇట్. చెయ్యకుండా అది రక్షణ సంబంధించింది కూడా ప్రచారం చేసుకోవాలన్నా? రక్షణ అనేది అది ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు, దానికి బడ్జెట్ కేటాయించడం తప్ప అది ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ చేసుకునేది కాదు. ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా రక్షణ విభాగం, దేశ రక్షణ అనేది అది హైయెస్ట్ ప్రయారిటీ, దానికి ప్రభుత్వాలకు సంబంధం లేదు. మీరు బడ్జెట్ అలొకేట్ చేయడం తప్ప రక్షణ విభాగాన్ని అడ్వర్టైజ్మెంట్ నేను సాధించిన ప్రగతి అని ప్రచారం చేసుకోవడానికి హక్కు లేదు ఏ ప్రభుత్వాలకి. ఓకే, సో అట్లాంటిది రఫైల్లో ఎంత దోపిడీ చేసిండు కాంగ్రెస్ హయాంలో. అది 600 కోట్లకి ఎంత వస్తే దాన్ని 3 రెట్లు పెంచాడు మోడీ వచ్చినాక. ఓకే, అందులో దోసుకున్నాడు. తర్వాత బ్రహ్మోస్ని చేయించగలరు కాదురా, చేయించినాక చెప్పుకో. ఓకే, ఇది చేసిండు మా మోడీ అని.
ప్రజా ప్రైవేటు భాగస్వామ్యంలో తేజస్ ఉత్పత్తి చేయించగల మోడీ గారు శీఘ్రగతిన పరుగులు తీసే బుల్లెట్ ట్రైన్ ని చేయించగలరు. గలరేందిరా నాకు ఆ భాషనే నాకు అర్థమైతే లేదు. ఈ బుల్లెట్ ట్రైన్ అనేది అది రావడానికి ఇంకెన్ని నెలలు పడుతుందో మనకు తెలియదు. అది రావాల్సిందే. ఇంటర్నెట్, ఫోను, ట్రైన్లు, రోడ్లు ఇవి కనీస అవసరాలు. ఇవి 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 మారుతూ ఆఫ్రికా దేశంలో కూడా ఇంటర్నెట్ బ్రహ్మాండంగా వస్తుంది. అర్థమైందా? దీస్ ఆర్ ద బేసిక్ నీడ్స్. ఇవి కూడా చేయలేకపోతే నీకే కష్టం. మోడీ ఫ్లైట్ లో పోలేడు ఎక్కడికి. మీ బీజేపీ సంపదను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించలేరు. ఎమ్మెల్యేని కొనుక్కొని మీరు అక్కడ వేరే ప్రాంతానికి తీసుకోలేరు. మీరు అడవిలో దాచిపెడితే అక్కడ నెట్వర్క్ లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి ఇంటర్నెట్ ఇవన్నీ బేసిక్ నీడ్స్, ఇవి అవసరం. ఓకే, అర్థమైందా? అది నువ్వేమి అది ప్రజల మీద ప్రేమతోటి చేస్తలేవు. ఏది ఇప్పుడు గూగుల్ పే, జీపే, ఇంకో పే ఎందుకు తెచ్చిండు? ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే అక్కడ వాళ్ళకి ఎక్కువ గీపేలకు పైసలు వస్తాయి. 3% అట్లా వాడు కట్ చేసుకుంటాడు. దాంతో పాటు ఇదంతా ఆన్లైన్ ట్రాక్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేయడానికి ఈజీ అవుతుంది. అది వ్యాపారస్తుల దగ్గర కానీ ఇండివిజువల్ వ్యక్తుల దగ్గర కానీ. కాబట్టి వాళ్ళకి అన్ని ట్యాక్సులు కరెక్ట్ వసూలు చేయడానికి, ప్రజల దగ్గర సొమ్మును తీసుకోవడానికి నువ్వు తెచ్చినావు తప్ప ప్రజల మీద ప్రేమతో తెలియదు. అర్థమైందా? సో అయినా అది బేసిక్ నీడ్ రా అయ్యా. మీకు ఆధార్ సంఖ్య ఇచ్చినాం, అది బేసిక్ నీడు. దాన్ని కూడా చెప్పుకుంటారా? సో ఉత్పత్తి చేయించగల, నేను అందుకే అంటున్నా ఆర్మీకి సంబంధించిన అవి పెట్టింది ఎవరు మరి? అట్లా అంటే ఇప్పుడు ఈ యొక్క డిఆర్డిఓ, ఈ రక్షణ రంగానికి సంబంధించినవి ఇవన్నీ పెట్టింది ఎవరు? మళ్ళీ నెహ్రూ గారే కదా. డిఆర్డిఓ, డిఆర్డిఎల్ అట్లా చెప్పుకోవాలంటే అది కాదు కదా. అది రక్షణ విభాగాన్ని ప్రచారం చేసుకోవడానికి వీల్లేదు. అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇస్రోలు, డిఆర్డిఓలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి సరైన బడ్జెట్ కేటాయించి వాళ్ళకి సరైన టైంకి జీతాలు ఇస్తే సరిపోతుంది. అది బేసిక్ నీడ్. దాంట్లో ఏళ్ళు కాళ్ళు ఏ ప్రభుత్వాలు పెట్టకూడదు. దాని ప్రచారం కూడా చేసుకోకూడదు.